నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. సామాజిక సామరస్యం, మతపరమైన సున్నితత్వం అనేవి మన సమాజానికి చాలా ముఖ్యం. కానీ హైదరాబాద్లో ఒక పాఠశాలపై వస్తున్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మత విశ్వాసాలకు విరుద్ధంగా వ్యవహరించారు అంటూ ఒక ప్రైవేట్ స్కూల్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా హిందూ విద్యార్థికి కల్మా చదవమని బలవంతం చేశారని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై నిరసనలతో సైదాబాద్ ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్లోని సైదాబాద్లో ఉన్న ది సక్సెస్ స్కూల్ పెద్ద వివాదంలో చిక్కుకుంది. రెండవ తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థికి కల్మా, సురా ఫాతిహా వంటి ఇస్లామిక్ ప్రార్థనలను హోంవర్క్గా ఇచ్చారని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇది మతపరమైన విశ్వాసాలకు విరుద్ధమని, తమ పిల్లలను ఇలాంటి వాటికి బలవంతం చేయటం సరికాదని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి కన్నీరు పెట్టుకుంటూ ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు ఆరాతీగా స్కూల్లో కల్మా చదవమని ఒత్తిడి చేస్తున్నారని తన కొడుకు చెప్పాడని వివరించారు. వెంటనే తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. తమ పిల్లల మత విశ్వాసాలకు విరుద్ధంగా ఎటువంటి ప్రార్థనలు లేదా మతపరమైన బోధనలు చేయకూడదని స్పష్టం చేశారు. ఈ విషయంలో గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగిందని, అప్పుడు డైరీలో రాసిన విషయాన్ని కొట్టివేశారని విద్యార్థి కుటుంబం పేర్కొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మనం సైదాబాద్ సక్సెస్ స్కూల్ వద్ద ఉన్నాం మాధవి. నిన్న ఏదైతే సక్సెస్ స్కూల్లో కల్మా చదివించారు హిందూ బాలుడితో, రెండవ తరగతికి సంబంధించినటువంటి హిందూ బాలుడికి కల్మాను హోంవర్క్ ఇచ్చి బైహాడ్ చేసి తీసుకురమ్మని చెప్పినటువంటి విషయం సంబంధించి స్కూల్ యాజమాన్యం నిన్ననే స్పందించడం జరిగింది. దీనికి బాధ్యులుగా గుర్తించినటువంటి ఆయేషా అనే ఉపాధ్యాయురాలు ఎవరైతే ఉన్నారో ఆమెను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. దీంతోపాటు నిన్న పెద్ద ఎత్తున ఏబీవీపీ, బీజేపీ, ఇతర నేతలు కూడా, ఇతర హిందూ సంఘాల నేతలు కూడా పెద్ద ఎత్తున స్కూల్ని ముట్టడిచ్చేటువంటి ప్రయత్నం చేశారు. నిన్న జరిగినటువంటి ఈ ఘటనల్లో ముఖ్యంగా ఇటు హిందుత్వ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, పోలీసుల మధ్య తోపులాట కూడా జరిగింది. సక్సెస్ స్కూల్ బ్యాక్ సైడ్ ఉన్న గేట్లు కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. వాటికి తాత్కాలికంగా మరమ్మతులు చేసినటువంటి యాజమాన్యం ఈరోజు పాఠశాలకు కూడా సెలవిచ్చింది. ఇక్కడ మనం చూస్తున్నాము, రెండు వైపులా కూడా పోలీసు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. నిన్న ఈ స్కూల్కు సంబంధించి చాలా సెన్సిటివ్ విషయాన్ని స్కూల్ యాజమాన్యం కేర్లెస్గా వ్యవహరించింది అనేది ప్రధానంగా ఆరోపణ కనిపిస్తుంది. కేవలం ఒక టీచరు, ఒక విద్యార్థికి సంబంధించి ఇది జరిగిందా, పూర్తిగా స్కూల్ మేనేజ్మెంట్ నుంచి కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉందా అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాయి. నిన్న స్వయంగా కేంద్ర మంత్రులు బండి సంజయ్, అలాగే కిషన్ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించడం జరిగింది. ఇక ఈ రోజు బీజేపీ నేతలు వస్తారు, ఇక్కడ స్కూల్ వద్దకు వస్తారనే ముందస్తు సమాచారం కూడా పోలీసులకు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇరువైపులా కూడా బాధ్యతతో బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది బ్యాక్ సైడ్ మనం చూస్తున్నాం. ఇప్పుడు స్కూల్ సంబంధించి ఇటు మెయిన్ రోడ్ నుంచి కూడా బారికేడ్లు ఏర్పాటు చేయడం, చార్మినార్ పరిధిలో ఉన్నటువంటి చార్మినార్ పరిధిలో ఉన్నటువంటి జాయింట్ పోలీస్ కమిషనర్లు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు ప్రస్తుతం. వారంతా కూడా ఇక్కడ పోలీస్ బందోబస్తు ఇరువైపులా కూడా బారికేడ్లతో ఏర్పాటు చేసిన బందోబస్తును అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే స్కూల్ మేనేజ్మెంట్ కూడా స్కూల్కు సెలవిచ్చి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిన్న ఏదైతే మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, ఇటు హిందూ సంఘాలు, బీజేపీ అనుబంధ సంఘాలు కూడా పాఠశాలకు చొచ్చుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాయి. వారిని ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకోవడం పోలీసులు అరెస్టులు చేసి నిన్న మధ్యాహ్నం వరకు కూడా కొనసాగిన పరిస్థితి ఉంది. నిన్న ఎవరైతే బీజేపీ నాయకురాలు మాధవిలత కూడా ఆ స్కూల్కు వద్దకు వస్తానని నేరుగా ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చే ప్రయత్నంలో ఉండగా శంషాబాద్ వద్ద ఆమెను అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈరోజు కూడా ఆ బీజేపీ నేతలు స్కూల్కు వస్తారు అనేది ముందస్తు సమాచారం ఉంది. ఇక ఈరోజు శుక్రవారం కావడం కూడా ఇక్కడ ఈ కమ్యూనిటీకి సంబంధించి నిన్న ఏదైతే స్కూల్లో జరిగినటువంటి ఈ ఘటన పొలిటికల్ టర్నింగ్ కూడా తీసుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఇటు సీరియస్గా బీజేపీ కానీ ఇతర హిందుత్వ సంఘాలు కూడా ఈ ఘటనకు సంబంధించి చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు పాఠశాల విద్యాశాఖ కమిషన్కు కూడా
బీజేపీ నేతలు ఫిర్యాదు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు అనేది మనకున్న సమాచారం. ప్రస్తుతం పాఠశాల వద్ద ప్రస్తుతం ప్రశాంత వాతావరణం అయితే ఉంది. పోలీసులు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మెయిన్ రోడ్ పై ఉన్న నేపథ్యంలో ఇతర వాహనాలు ఇతరులకు సంబంధించినటువంటి వెహికల్స్ ఎవరి కూడా పార్కింగ్ లేకుండా కూడా పోలీసులు తమ పూర్తిగా అధీనంలో తీసుకున్నారు. నిన్న కూడా పూర్తిగా తమ అధీనంలో ఉంది అనుకున్న సమయంలో అకస్మాత్తుగా లంచ్ టైంలో సుమారు 1 గంట ప్రాంతంలో కూడా ఈ వెనక గల్లీ నుంచి బీజేపీ నేతలు వెనకనే గేట్ నుంచి కూడా వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కూడా చొచ్చుకెళ్లేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో గేటు ధ్వంసమైనట్టుగా కూడా పూర్తిగా గేటు ధ్వంసమైంది. పోలీసులు బీజేపీ హిందూ సంఘాల నేతలకు సంబంధించి తోపులాట కూడా జరిగి ఇరుపక్షాలకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. సో ఇదైతే ముఖ్యంగా రిలీజియన్కి సంబంధించి చాలా సెన్సిటివ్ అంశాన్ని ఈ పాఠశాల తెర మీదకి వచ్చింది. ఇది పొరపాటుగా ఒక టీచర్ పొరపాటుగా పాఠశాల యాజమాన్యం చెప్తుంది. ఇటు పోలీసులు కూడా అదే విషయాన్ని ధృవీకరించారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు తమ పరిధిలో జరగకుండా చూస్తాము. అవసరమైతే టీచర్లకు కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తామని స్వయంగా చార్మినార్ డీసీపీ కిరణ్ కూడా నిన్న ఫీల్డ్ విజిట్ చేసి ఇక్కడ పరిశీలించడం జరిగింది. దాంతోపాటు ఆయన క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇతర స్కూళ్ళకు సంబంధించి కానీ ఈ స్కూల్ సంబంధించి టీచర్లకు కూడా తాము కౌన్సిలింగ్ చేస్తాము. ఇట్లాంటి సెన్సిటివ్ విషయాలను ఎవరు కూడా టీచర్లు టచ్ చేయకుండా చూస్తాం. కేవలం ఎడ్యుకేషన్కు పరిమితం అయ్యేలాగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని నిన్న చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఎవరైనా ఈ స్కూల్ మీదకి వచ్చే ప్రయత్నం చేసినా అట్లాగే విద్యార్థులు కూడా ఆందోళనకు గురి కాకుండా ముందుగానే ఈరోజు అయితే సెలవు ప్రకటించి పోలీసు బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. మాధవి, రమేష్, ఇక్కడ ఒక క్లారిటీ మిస్ అవుతుంది. పొరపాటుగా అంటే అర్థం ఏంటి? అంటే అందులో ఆ స్కూల్లో ఉన్న ఆ క్లాస్లో ఉన్న ముస్లిం విద్యార్థులకు ఆ హోంవర్క్ ఇస్తూ బై మిస్టేక్ ఈ హిందూ అబ్బాయికి కూడా ఇచ్చారా? అలా ఇవ్వటం కరెక్ట్ కాదు కదా. అంటే స్కూల్లో ఓన్లీ అకాడమిక్ సంబంధించిన మాత్రమే చెప్పాలి. ఇక్కడ నిన్న కూడా వీడియోలో మనం ఆ వర్డ్ విన్నాం, బై మిస్టేక్ అని. బై మిస్టేక్ అంటే అర్థం ఏంటి? అంటే ముస్లింలకి ఆ హోంవర్క్ ఇస్తూ విద్యార్థులకు ఈ హిందూ అబ్బాయి కూడా ఇచ్చారా? అదేనా జరుగుతుంది అక్కడ? మదర్ టీచర్ ఆయేషా ఉన్నారు. ఇందులో 25 మంది విద్యార్థులు ఉంటే 24 మంది ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి విద్యార్థులే ఉన్నారు. ఇందులో ఒక బాలుడు మాత్రం హిందూ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు. మిగతా 24 మందికి కూడా ఇది ఉన్నారు. మిగతా 24 మందికి కూడా ఇది ఏదైతే కల్మా రాసిచ్చి వారి డైరీలో కూడా రాసిచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదే పద్ధతిలో అంటే 24 మందికి వాళ్ళు జనరల్గా రాసివ్వాల్సింది ఒక స్టూడెంట్ మీద నోటీస్ చేయకపోవడం వల్ల యాదృచ్ఛికంగా జరిగింది అనేది పాఠశాల యాజమాన్యం అయితే చెప్తుంది. కానీ ఏదైతే బాలుడి తల్లిదండ్రులు ఎవరైతే కంప్లైంట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు గతంలో కూడా దీనికి సంబంధించి గతంలో ఇంతకుముందు కూడా ఇలాగే హోంవర్క్లో ఉంది, అది బైపాస్ అయిపోయింది, తమ దృష్టికి రాలేదు. ఇది రెండోసారి రావడం, బాలుడు కొంత ఇబ్బందికర వాతావరణంలో కనిపించడం వల్ల అసలు ఏం జరిగింది, ఏం హోంవర్క్ ఇచ్చారని తాము చెక్ చేసిన పరిస్థితులలో డైరీలో రాసిన అంశం తమ దృష్టికి వచ్చింది. గతంలో కూడా ఇదే విధంగా హోంవర్క్ ఇచ్చారు టీచర్లు అనేది వారు చెప్తున్నారు. కానీ నిన్న టీచర్కి సంబంధించి ఏదైతే 24 మంది ముస్లిం పిల్లలు ఉన్నారో వాళ్లకు రాయడంతో పాటు ఫ్లోలో ఇతనికి కూడా రావించడం జరిగింది. దీన్ని పెద్ద ఇష్యూ చేయకూడదు అంటూ కూడా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ముఖ్యంగా ఇది చాలా సెన్సిటివ్ అంశము. అట్లాగే ఇక్కడ సైదాబాద్ స్కూల్కి సంబంధించి కూడా కొంత కమ్యూనిటీకి సంబంధించిన అంశాలు కూడా సెన్సిటివ్ ఏరియా, కమ్యూనిటీ విషయం కావచ్చు. ఇప్పటికే ఈ అంశం అయితే పొలిటికల్ టర్న్ కూడా తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. యాదృచ్ఛికంగా చేసిన వాటిల్ని చేసిన ఈ స్కూల్ మేనేజ్మెంట్ కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంది. ప్రధానంగా ఈ ఒక్క స్కూలే కాదు, అనేక స్కూళ్ళల్లో కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ నేతలు కూడా ఇటు విద్యాశాఖకు కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.